హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా మినీ గార్డెన్లో అయితే నేను మా మినీ గార్డెన్లో ఏమేమి ఉన్నాయో చూపిపోతున్నాను. ఇది ఒక చిన్న వ్లాగ్. ఫస్ట్ ఇక్కడ నుండి స్టార్ట్ చేస్తే అయితే మనకు కాకడాల చెట్టు అయితే వచ్చింది. ఫస్ట్ అప్పుడు మాకైతే ఒక 10-11 పూలు వచ్చినాయి, కానీ ఇప్పుడు పూలు లేదు. ఎందుకు రీజన్ అయితే కామెంట్ చెప్పండి. చెట్టు అయితే బాగా గ్రోత్ వస్తుంది. చూసారా, అయితే ఇక్కడ కూడా చిగురులు వస్తున్నాయి. నెక్స్ట్ దాని పక్కన అయితే వచ్చేస్తే మనకి ముద్ద మందారం అయితే కనపడుతుంది. దీనికి తెచ్చి నెలవినా కూడా దీనికైతే ఇగుర్లు అనేది లేదు. నీళ్ళు పోస్తున్నా కానీ దీని అయితే గ్రోత్ లేదు. కానీ ఇప్పుడైతే చూడండి, ఇక్కడ చిన్న మొదల దగ్గర నుండి కూడా గ్రోత్ అయితే వస్తుంది. ముద్ద మందారం మొగ్గ కొంచెం ఇప్పుడు నాకు ఇలా ఉంటుంది, స్టార్టింగ్ ఇలా ఉంటుంది. నెక్స్ట్ దీని పక్కకైతే వచ్చేస్తే మందార పూ చెట్టు. ఇదైతే వేసినమ్మటనే బతికింది. అండ్ ఇంకా పూలు కూడా అయితే చాలా బాగా పూస్తున్నాయి. నెక్స్ట్ అయితే కస్తూరి పూలు. ఈ చెట్టు అందరికీ బాగానే తెలిసి ఉంటుంది. ఫస్ట్ నేను వేసినప్పుడు కానీ ఏమీ లేదు అసలు. అంటే దీనికి ఫస్ట్ వేసినప్పుడు అయితే చనిపోయింది. నెక్స్ట్ మళ్ళీ ఇంటి పక్కన అంటే ఒక కొమ్మ ఇచ్చింది. ఇంకా అక్కడ అది వేసి ఇంకా నీళ్లు పోస్తూ ఉంటే చాలా మంచి రిజల్ట్ అయితే వచ్చింది, గ్రోత్ అనమాట. దీని పక్కనే సన్నజాజుల చెట్టు. ఫస్ట్ అయితే దీనికి అసలు మొగ్గలే లేదు. నెక్స్ట్ మేము దీనికి పందిరి చూపిస్తాను. ఇప్పుడు పందిరి వేసినాక ఒక 3 మొగ్గలు వచ్చినాయి. ఇంకా విగుర్లు కూడా గ్రోత్ చాలా బాగా పెడుతుంది. సో పందిరి అయితే మేము మొన్న వేసాము. మొన్న ఎలక్షన్స్ రోజు వేసాము, May 13th అయితే. ఇదైతే నేను అంటే వెన్స్డే నుండి స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి కదా, సో అందుకే ఇది నా సెకండ్ బ్యాగ్. ఫస్ట్ బ్యాగ్ ఎస్టర్డే ఉతికేసాను. ఈ సన్నజాజుల చెట్టు పక్కకైతే వచ్చేస్తే మనకి ఇక్కడ ఇంకో మందారం చెట్టు కనపడుతుంది. ఇది కూడా సేమ్ యాజ్ యూజువల్ మామూలు మందారం చెట్టే, కాకపోతే ఇంకో చెట్టు ఉంది దీనికి. అంటే పూలు హోల్స్ వస్తాయి మధ్యలో. అది ఇంత ఎత్తు పెరిగింది కానీ మొగ్గ అయితే వేయలేదు. సో ఎందుకో కామెంట్ చేయండి. ఇదైతే నేను స్మాల్ టైస్ బుడ్డిలు ఆడుకుంటా. నెక్స్ట్ కరేపాకు చెట్టు. ఫస్ట్ వేసినప్పుడు ఇంతే ఉంది. ఎందుకంటే నేను బుడ్డిలాట్లో వేసేదాన్ని. కానీ ఇప్పుడు చూసారా ఎంత హైట్ వచ్చిందో, చాలా గ్రోత్ఫుల్గా కూడా వచ్చింది. నెక్స్ట్ ఇటు నుండి మనం నడుచుకుంటూ వెళ్తే కనకాంబరాల చెట్టు. 1 2 3 4 5 6 7 కనకాంబరాల చెట్లు ఉన్నాయి. కానీ ఎందుకో మరి ఈ చెట్టు అయితే వెండిపోయింది. లోపలైతే పచ్చి ఉంది చూడండి, కానీ బయటకు మాత్రం వెండిపోయింది. అది పూలు ఇచ్చిన చెట్టు. సో మంచి గ్రోత్ఫుల్ అయితే ఈ కనకాంబరాల చెట్టు పెరిగింది. ఇప్పుడు మా మమ్మీ వేస్టేజ్ అంతా తీసేస్తుంది. సో పూలు చూసారు ఎంత బాగున్నాయో. నెక్స్ట్ ఇటు వచ్చేస్తే చామంతి పూల చెట్లు. ఇవి ఇంత ఎత్తు పెరిగినా కానీ మొగ్గలు లేవు. అప్పుడు వేసేవి, ఇప్పుడేమో. నెక్స్ట్ ఇది బేబీ పింక్ రోజ్ చెట్టు. మొన్న అమ్మ హార్వెస్ట్ చేసినప్పుడు కట్ చేసింది. ఈ చిగురులు అయితే పెట్టవి. ఇదంతా నాసు. పొద్దున్న చూస్తే అయితే మీకు బాగా కనపడుతుంది. పుదీనా చెట్లు చూసారా, ఇవైతే నేనే వేసాను. చాలా బాగా ఇచ్చింది రిజల్ట్. నెక్స్ట్ ఇది వచ్చేస్తే నేను వేసిన పుచ్చకాయల చెట్టు నేనే వేసాను. చూడండి, ఫస్ట్ ఒక పిందె వేసింది. అయితే వేసింది, కానీ అది రాలిపోయింది. నేను అనుకున్నాను చాలా పూత అయితే వస్తుంది, రాలిపోయింది అనుకున్నాను. కానీ చూసారా, నా ఫలితం, నా రిజల్ట్ అయితే చూడండి.
నాకైతే చాలా హ్యాపీగా ఉంది. పుచ్చకాయ మొక్క పక్కకైతే వచ్చేస్తే మనకి ఇక్కడ మల్లెపూ చెట్టు కనపడుతుంది. సో ఇది టమాటా చెట్టు, పడి మొలిచిన టమాటా చెట్టు. ఇటు వచ్చేస్తే గోరింటాకు చెట్టు, చూసారా ఎంత పెద్దదైపోయిందో. ఇవి గ్రేప్స్ చెట్టు. గ్రేప్స్ చెట్టులోనే మళ్ళీ నాటు గులాబీ. దీని ఆకు చూసారా వెరైటీగా ఉంది. సో దీని నెక్స్ట్ పక్కకు వచ్చేస్తే దొండకాయల చెట్టు. ఇక్కడైతే మనకి దొండకాయలు కనపడినాయా ఫ్రెండ్స్? దగ్గరగా ఉన్నాయి. మా దొండకాయల చెట్టు పక్కనే కాకరకాయ చెట్టు అల్లుకొని ఉంది. ఇక్కడ చూసింది కాకరకాయలు. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. బాయ్ గాయ్స్. ఈ వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా అంటే ఏమేమి చెట్లు ఉన్నాయని తెలుస్తుంది. బాయ్ గాయ్స్.